See the question. What role did the ulema traditionally play in the administrative system? Ulema అనేది ట్రెడిషనల్లీ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఎలా వర్క్ చేసేది ఉలేమా అనే పదవి అని అడుగుతున్నారు. ఉలేమా అంటే ట్యాక్స్ కలెక్టర్సా, మిలిటరీ కమాండర్సా, జ్యుడిషియరీ పొజిషన్సా, లేకపోతే ట్రేడ్ రెగ్యులేషన్సా? ఉలేమా అంటే ఏంటి అని అడుగుతున్నారు ట్రెడిషనల్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో, రైట్? ఉలేమా అంటే ఆప్షన్ సి అన్నమాట. దే హెల్డ్ పొజిషన్స్ ఇన్ ద జ్యుడిషియరీ. ఉలేమా అంటే జ్యుడిషియల్ పొజిషన్స్ అన్నమాట. క్లియర్ ఆర్ నాట్? ఫిక్స్ ఇన్ మైండ్. ఉలేమా ట్రెడిషనల్లీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఈజ్ నౌన్ యాజ్ పొజిషన్స్ ఇన్ ద జ్యుడిషియరీ. క్లియర్? 10. Next, sixth question. What is the strategic significance of జోజిలా ఫర్ ఇండియా? జోజిలా పాస్ మీరు న్యూస్ చదువుతూ ఉంటే మీరు విని ఉంటారు. జోజిలా పాస్ అన్నది నేను రఫ్గా ఇస్తున్నాను, డోంట్ టేక్ ఇట్ సీరియస్, రైట్? జోజిలా పాస్ అన్నది మనము ఎప్పుడు న్యూస్లో వింటూ ఉంటాము. మీరు న్యూస్ పేపర్ చూసినట్టయితే ఎక్కడ వింటాం మనం? జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాలయాస్, స్నో, ఈ రీజన్లో మనము వింటూ ఉంటాం జోజిలా పాస్ గురించి. అంటే అది ఎక్కడ ఉన్నట్టు? జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఏరియాలో మనకు ఉన్నట్లు. అవునా కాదా? రైట్. ఇప్పుడు ఆ బేసిక్ మినిమం నాలెడ్జ్తో మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జోజిలా ఫర్ ఇండియా అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇట్ ఎన్షూర్స్ కనెక్టివిటీ టు భూటానా. భూటాన్ వరకు ఎందుకు పోతాము? అది నార్త్లో జమ్మూ కాశ్మీర్ రీజన్లో కదా ఉన్నది. సో భూటాన్ అనేది రాంగ్. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ క్రిటికల్ యాక్సెస్ బిట్వీన్ లదాఖ్ అండ్ కాశ్మీర్. ఓకే, మనం అక్కడే కదా చూసింది న్యూస్లో, అట్లా పెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఆఫర్స్ అన్ ఆల్టర్నేట్ రూట్ టు నేపాల్. మళ్ళీ నేపాల్ దగ్గరికి వెళ్ళారు. నో, నేపాల్ అయితే కాదు. నెక్స్ట్, ఇట్ కనెక్ట్స్ ఇండియా టు పాకిస్తాన్. పాకిస్తాన్ ఇండియా కనెక్షనా? నో, పాకిస్తాన్ సైడ్ పోదు అసలు జోజిలా పాస్. సో డి కూడా రాంగ్. సో మీరు లదాఖ్, కాశ్మీర్ సైడే ఈ పదం విన్నారు. సో 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగా ఇట్ ప్రొవైడ్స్ క్రిటికల్ యాక్సెస్ బిట్వీన్ లదాఖ్ అండ్ కాశ్మీర్ అనేది మీరు కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే న్యూస్ చదివి ఉంటే, ఒకసారి మీకు ఐడియా ఉంటే, ఎప్పుడైనా చదివి ఉంటే ఆ బేసిస్లో కూడా మీరు ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద జోజిలా ఫర్ ఇండియా? ఇట్ ప్రొవైడ్స్ క్రిటికల్ యాక్సెస్, it provides a road, it provides access to journey to transport between Kashmir and Ladakh in this Jammu and Kashmir region. So what is the answer? It is option B, provides critical access between Ladakh and Kashmir. Clear? Next question చూడండి. Which of the following states has successfully reduced its maternal mortality ratio to levels below the SDG target of 70 per 1 lakh live births? Clear? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని ఎస్డిజి టార్గెట్ ప్రకారం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు 17 ఉన్నాయి కదా, ఆ టార్గెట్స్ ప్రకారం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అన్నది ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్కి మనం చూడడం జరుగుతుంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్కి ఎన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేషియోస్ ఉన్నాయి? ఇట్ ఈస్ 70. అంటే ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్ ఇచ్చిన ఉమెన్లో ఎంతమంది చనిపోతున్నారు అంటే 70 మెంబర్స్ చనిపోతున్నారు. ఏ దేశంలో అలా 70 మెంబర్స్ అంటే ఇంతకు ముందు 100 అలా ఉంటుంది, అది రెడ్యూస్ చేసిందనమాట 70కి. అంటే ఒక గుడ్ పర్పసే కదా, ఒక గుడ్ థింగే కదా అది చేసింది. అలా ఏ స్టేట్ 70 అన్నది చేసింది మెటర్నల్ మోర్టాలిటీ రేట్కి, డెత్స్ని, రైట్? అంటే మదర్స్ చనిపోతారు. ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్ ఇచ్చిన మదర్స్ ఎంతమంది చనిపోయారు? 70 మెంబర్స్ చనిపోయారు. అలాగా రెడ్యూస్ చేసిందనమాట. అలా ఏ రాష్ట్రం రెడ్యూస్ చేసింది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఆప్షన్ బి, జార్ఖండ్ అనమాట. ఎస్డిజి టార్గెట్ ప్రకారం మెటర్నల్ మోర్టాలిటీ రేషియోని 70 per 1 lakh లైవ్ బర్త్స్గా రెడ్యూస్ చేసి సక్సెస్ అయ్యింది. క్లియర్? ఇట్ ఈస్ జార్ఖండ్.